నమస్తే. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ తిరిగి పంద అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. డ్రగ్స్ సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఆధారాలు ఉన్నట్టయితే సమర్పించాలి, ఆధారాలు లేకుండా అబద్ధాలు ఆడుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడంటూ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే బగ్గుమంటా ఉన్నారు. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. సార్, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నగారు, అంటే మీ ముఖ్యమంత్రిని పట్టుకొని పిరికి పంద దద్దమ్మ అంటూ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కేటీఆర్. సో ఈ వ్యాఖ్యల పట్ల ఎట్లా స్పందిస్తారు? ఆరోపణలు చేయడం ఓకే, కానీ ఆధారాలు లేకుండా ఈ విధమైనటువంటి ఆరోపణలు, ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించినటువంటి విషయంలో అసలు కేసులు లేవు, అలాంటి ఏమి నడవట్లేదు, కానీ అబద్ధపు ప్రచారం చేస్తా ఉన్నాడు ఢిల్లీలో అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కేటీఆర్ ఎవరు పట్టించుకుంటారండి? ఒక మాట, కేటీఆర్ కి అక్కలుంటే, దిమాక్ ఉంటే, నిజమైన రాజకీయ నాయకుడు కనీసం తెలంగాణ రక్తమైన ఒంట్లో ఉంటే 2021లో ఆయన అధికారం ఉన్నప్పుడే గన్పార్ దాకా కూర్చోబెట్టి రారా మొగోడా అని చెప్తే తోక ముడుచుకొని ఇంట్లో కూర్చొని గంప కింద కాకుండా కేటీఆర్ ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు ఎట్లా మాట్లాడితే కొంచెం సిగ్గుండాలి. అరే బాజాబ్తా మేము పిలిచినాం, రారా నాయన మొగడా, నీ ఒంట్లో రక్తం లేదు, డ్రగ్స్ అని చెప్పినాం కదా అప్పుడే. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ విముక్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉంటే డ్రగ్స్ నాటకాలు వద్దని చెప్పి ఈ పుణ్యాత్ములు, ఈ పురుషుల పుణ్యాత్ములు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయంలో తీసుకెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే ఈ చిల్లర మొక్కలు చిల్లర పనులు మాట్లాడుకుంటా, చిల్లర కోర్ లెక్కలు చేసుకుంటా, పేపర్ ఉంది కదా, ప్రెస్ ఉంది కదా, అకౌంట్లో 15,000 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పి అహంకారంగా మాట్లాడితే ఎవరికి సిద్ధంగా లేదు. ఇన్నికే రేవంత్ రెడ్డి గారి స్థాయి ఏందో 2023 డిసెంబర్ 3వ తారీఖు కల్వకుంట్ల కుటుంబానికి, బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ భజన బృందానికి రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. ఆయన సమానం ఏ సమానమో. దక్షిణాది రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రముఖమైన రాజకీయ నాయకుడు. 10సారి కేసీఆర్కి సమానం కాదు, కేసీఆర్కి సమానం కాదు అని ఆయన, కేసీఆర్ కన్నా అంతకు మించి. ఇప్పటికైనా కానీ సవాలుకు సిద్ధమా? మీరు డ్రగ్స్ సంబంధించినటువంటి విషయంలో నేను టెస్ట్ కైనా నేను సిద్ధమే, కానీ మేము ఇచ్చినటువంటి సవాల్కు మీరు సిద్ధమా అంటూ హరీష్ రావు సైతం కూడా మాట్లాడుతా ఉన్నారు. హరీష్ రావుకి భవిష్యత్తులో కన్నీరే. ఎంత పల్లకి మోసినా, ఎప్పుడు చేసినా కూడా హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీలో గుర్తించరు. కేసీఆర్ అసలు పట్టించుకోడు. హరీష్ రావు ఎంత భద్రత చేసినా, ఎన్ని మోకా దండాలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీలో కేవలం ఒక బీఆర్ఎస్ కార్యకర్త మాత్రమే. ఎంత చేసినా కూడా కేటీఆర్నే ఆయన వాసు పెట్టుకుంటాడు. హరీష్ రావు గారు మీకు భవిష్యత్తులో కన్నీరే. ఎన్ని చిలక పలుక పలికిన హరీష్ రావు గారు ఫస్ట్ 2004లో కాంగ్రెస్ పార్టీ లేకపోతే నువ్వు మంత్రి ఎట్లా అయ్యాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, సిగ్గుండాలి కొంచెమన్నా. తన స్థాయి తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది. స్థాయికి మించి మాట్లాడితే మా నోరు మా అదుపు తగ్గుతుంది. డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఏమైనా కేటీఆర్ పైన కేసులు ఉన్నాయా? ఉన్నట్టయితే ఆధారాలు బయట పెట్టొచ్చు కదా. ఇప్పటికైనా ఎందుకు చిట్ చాట్ లో మాట్లాడడం, బహిరంగంగా మాట్లాడొచ్చు కదా అంటూ వాళ్ళు సవాలు విసురుతా ఉన్నారు. ఎందుకు అట్లా నిజంగా కూడా కేటీఆర్ పైన అటువంటి ఏమైనా కేసులు అయినాయి అన్నటువంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? ఇప్పుడు నీ పక్కన ఉన్న వ్యక్తులందరూ దానిలో వ్యాపారస్తులే. నీ పక్క ఉన్న నీ అంచగం అంతా అందులో వ్యాపారస్తులే. డ్రగ్స్ వ్యవహారాల్లో ఎంతమంది ఉన్నారో, ఎవరైతే డ్రగ్స్ వ్యవహారాల్లో కేసులు తీసుకుంటారో వాళ్ళందరూ నీతో 10 రోజులు మాట్లాడే వాళ్ళే గతంలో. అది మర్చిపోయారా? అరే ఎందుకు నాయన దొంగ అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? గుమ్మడికాయ దొంగ అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? రా దమ్ముంటే వ్యవహారం అంతా సిద్ధంగా ఉన్నావా? సవాలు వదలడం కాదు, సవాలు స్వీకరించే సత్తా ఉండాలి. నోరు ఉంది కదా మాట్లాడతాము, అహంకారం ఉంది కదా ఒరుతాము, మేము చెప్తే అందరు వింటారు. అబద్ధాన్ని నిజాన్ని చేయడంలో వీళ్ళకి యూనివర్సిటీ ఉంది. అబద్ధాలని నిజాం చేయడంలో వీళ్ళకి యూనివర్సిటీ ఉన్నది. ఆ యూనివర్సిటీకి ప్రిన్సిపల్, వైస్ ఛాన్సలర్ అంతా ఈ దుర్మార్గులే. నిజం మాట్లాడితే వాళ్ళ తల 1000 ముక్కలు అవుతుంది. నిజాన్ని మాట్లాడితే ఈ బీఆర్ఎస్ నాయకులు, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, ఇంకెవరైనా కానీ నిజం మాట్లాడితే వాళ్ళ తల 1000 ముక్కలు అవుతుంది. అందుకోసమే ప్రతిరోజు 1000కి తక్కువ అబద్ధాలు మాట్లాడే వాళ్ళు. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, కాంగ్రెస్ పార్టీ కుటుంబం పైన, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం పైన ఏడుస్తూనే ఉంటారు. కాబట్టి మీకు ఎప్పుడు ఏడిపే గతి. సో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఢిల్లీ పర్యటన, మొన్న జరిగినటువంటి సమావేశంలో పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి ములాఖాత్ అయిన రహస్యమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకోసం అని చెప్పేసి దొంగచాటున ఢిల్లీకి వెళ్ళినటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తారు. దొంగచాటున ఆయన పోతే దర్జాగా పోయిండు. ముఖ్యమంత్రి దర్జాగా మీలాగా ప్రైవేట్ ప్లాట్లో పోలే.
జనరల్గా ఒక 10,000 రూపాయలు టికెట్ పెట్టుకొని పోయిండు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ అహంకారం చూపలే. ముఖ్యమంత్రి గారు కూడా సాదాసీదాగా నడుచుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి అంటే ఫైటర్ అని చెప్పి తెలంగాణ ప్రజానికానికి తెలుసు. కేసీఆర్ వాళ్ళ కుటుంబం అంటే చీటర్ అని చెప్పి తెలంగాణ ప్రజానికానికి తెలుసు. ఈ విషయాన్ని తెలంగాణలో ఏ ఊరికి వెళ్ళినా కూడా చర్చకు సిద్ధంగా మేము ఉన్నాము. తెలంగాణ 4 కోట్ల ప్రజానికం కోసం రేవంత్ రెడ్డి గారు ఎంత పెద్ద యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు సీఎం, ఈయన సీఎమే, అక్కడ ఏం లేదు. ముఖ్యమంత్రి అంతే. మీలాగా పోయి కూర్చొని అప్పుడు కూడా 2016లో ముఖ్యమంత్రి మీరే కదా, మంత్రి ఎవరు? నువ్వే కదా హరీష్ రావు. సంతకాలు ఎవరు చేసిర్రు? అరే మీరే డర్బుగాన్ లెక్కలు చేసి దర్జాగా దొంగతనాలు చేసి చెప్పి మీరే కదా. అంటే మీరు చేసినటువంటి లంగా పని దొంగ పని బయటపడిందని చెప్పి ఇప్పుడు ఆ బురద మా మీద చూస్తారా? తెలంగాణ యొక్క నీటి వాటాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి బ్రాండ్ నేమ్ ఫైటర్, యుద్ధ వీరుడు. మీలాగా దోచుకొని మంచం దాచుకునే వ్యవస్థ అనేది కానే కాదు నాయన. అవును తెలుసుకోండి. సమానం ఎవరో సరితూగి వ్యవస్థ అని తెలుసుకుంటారు. కేటీఆర్ కానీ హరీష్ రావు గానికి ఇద్దరికి మతి దొబ్బి మంచిగా పడుకుంటారు వాళ్ళు. ఈసారి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో గుండుచున్న రావడం వల్ల వారికి ఒక రాజకీయ వ్యవస్థ అనేది వ్యవస్థకి దూరంగా ఉంటారు వాళ్ళు. థ్యాంక్ యూ. సో మొత్తానికి ఇటీవల మాట్లాడినటువంటి కేటీఆర్ అహంకార పూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రానున్నటువంటి ఎన్నికలు ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా సిద్ధం అవుతుంది అని చెప్పేసి మెట్టుసాయి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ గణేష్ తో అనిల్, మన తొలి వెలుగు.